ఏంటి ఇన్ని బాక్సులు ముందేసుకుని కూర్చున్నావు? ఎన్ని వేలు పెట్టి ఇవన్నీ కొన్నావు? ఇంతకీ ఇవేంటి అనుకుంటున్నారా? కంగారు పడకండి, వీటిల్లో ఏమున్నాయో చూపిస్తాను. అలాగే ఇవి ఎంత అయ్యాయో, ఇంట్లో వీటి వల్ల ఒక గొడవ కూడా జరిగింది, అదేంటో కూడా చెప్తాను. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, నా ముందైతే ఇప్పుడు 4 బాక్సులు ఉన్నాయి. అన్నిట్లోంచి కూడా ఇంకా నేను తీసుకున్న వస్తువులన్నీ కూడా బయటికి తీసేస్తున్నాను. మీ అందరికీ కూడా చూపిస్తానండి. కిచెన్ కోసం చాలానే ఐటమ్స్ తీసుకున్నాను ఈసారి. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నేను తీసుకున్నవన్నీ చూపిస్తాను. నాకైతే అన్ని బాగా నచ్చాయి. ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి ఇన్సులేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ హాట్ పాట్ అండి. ఇందులో మనం ఫుడ్ పెట్టుకోవచ్చు, అంటే మనం ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్ ని ఇందులో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుందండి. క్వాలిటీ అయితే స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ వచ్చింది. ఇది చాలా లాంగ్ టైం కూడా యూజ్ అవుతుందండి. ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసారా, చాలా చాలా నచ్చింది నాకైతే. కిచెన్ ని ఎంతో అందంగా ఆర్గనైజ్డ్ గా మార్చుకోవడానికి ఇలా స్టోరేజ్ జార్స్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇదే కాదు, చాలా తీసుకున్నాను, చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను నెస్టేషియా అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నానండి. మొత్తం నేను తీసుకున్న కలెక్షన్ అంతా చూసి ఏమేమి బాగున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇందులో అయితే మనకి సెట్ ఆఫ్ 4 వచ్చాయండి. టాల్ కిచెన్ స్టోరేజ్ జార్స్ అండి. ఇందులో మనకి 1500 ml వరకు పడుతుంది. 4 జార్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇవైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. పైన అయితే హార్ట్ షేప్లో వచ్చింది అండ్ హార్ట్ షేప్లో డిజైన్ కూడా వచ్చింది జార్ అంతా కూడా. ఇవి గ్లాస్ హాట్ నాబ్ జార్స్ అండి. ఇందులో కూడా సెట్ ఆఫ్ 4 అయితే వస్తాయి. కిచెన్ చాలా ఆర్గనైజ్డ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వీటిల్లో మనం సర్దుకుంటే, పప్పులు ఉప్పులు అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఈ పిస్తా కలర్లో ఉన్నవైతే తీసుకున్నాను జార్స్. ఇవి కూడా సెట్ ఆఫ్ 4 వస్తాయి. మెటల్ క్యాన్స్టర్ విత్ గ్లాస్ విండో జార్స్ అండి. 1200 ml వరకు ఇందులో పడుతుంది మనకి. క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మన కిచెన్ లుక్కే మారిపోతుంది ఇలాంటివన్నీ పెడితే. చాలా నీట్గా అనిపిస్తుంది. ఇందులో మనకి వేరే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకున్నానండి స్టీల్ది. ఎప్పుడు ఉడెన్దే వాడుతున్నాను. స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్ టాప్ చాపింగ్ బోర్డ్ అండి. చాలా చాలా క్వాలిటీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎన్ని ఇయర్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ సెట్లో ఏంటంటే 2 కాంబో వచ్చాయన్నమాట. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి విత్ లిడ్ అండ్ ఫ్రైయింగ్ పాన్ అండి. 2 వచ్చాయి మొత్తం. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మనం ఒకసారి తీసుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా అసలు ఎంత క్వాలిటీగా ఎంత బరువుగా ఉన్నాయో. ఇది వచ్చేసి ఫ్రైయింగ్ పాన్ అండి. ఇది వచ్చేసి కడాయి. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. అవుటర్ అండ్ ఇన్నర్ లేయర్స్ స్టెయిన్లెస్ స్టీల్ తో మేడ్ చేశారు. ఇది ఇండక్షన్ సేఫ్, ఫుడ్ సేఫ్, నాన్ స్టిక్ కోటింగ్ కూడా ఉంది. అండ్ హ్యాపీగా డిష్ వాషర్ లో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. థిక్ 2.5 mm కన్స్ట్రక్షన్ అనమాట. శాండ్విచ్ 303 అల్యూమినియం కోర్ ఫర్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్సో టాక్సిన్ ఫ్రీ, నో కోటింగ్ సర్ఫేస్. ఫ్రైయింగ్ పాన్ కూడా చాలా చాలా బాగుంది. ఇది హనీకామ్ నాన్ స్టిక్ ఇండక్షన్ ఫ్రెండ్లీ ట్రైప్లై కడాయి విత్ లిడ్ అండి. ఇది కూడా మనకి 2.5 mm ఎక్స్ట్రా థిక్ ట్రైప్లై కన్స్ట్రక్షన్ వస్తుందండి. ఇది ఇండక్షన్ సేఫ్, అలాగే నాన్ స్టిక్ లేయర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుడ్ ని ఈవెన్ గా కుక్ చేస్తుంది. 100% ఫుడ్ సేఫ్ అండ్ డిష్ వాషర్. శాండ్విచ్ 303 గ్రేడ్ అల్యూమినియం కోర్ ఫర్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్సో టాక్సిన్ ఫ్రీ, నో కోటింగ్ సర్ఫేస్. ఇప్పుడు కొన్ని జార్స్ కూడా తీసుకున్నా చూపిస్తాను. ఇవి గ్లాస్ స్టోరేజ్ జార్స్ అండి విత్ లిడ్. సెట్ ఆఫ్ 6 వస్తాయి. ఇందులో 400 ml వరకు మనకి పడుతుంది. మనకి 6 అయితే ఉంటాయండి. క్వాలిటీ చాలా బాగుంది. ఇలాంటి వాటిల్లో సర్దుకుంటే మనకి కిచెన్లో పెట్టే స్పైసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మన కిచెన్ అయితే. అండ్ వీటిల్లోనే సేమ్ మోడల్ నేను చిన్నవి కూడా తీసుకున్నానండి. సెట్ ఆఫ్ 12 వస్తాయి, అవి కూడా చూపిస్తాను. చాలా బాగున్నాయి. ప్యాకింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉందండి. మనకు అక్కడి నుంచి వచ్చేసరికి ఎటువంటి డ్యామేజెస్ కూడా రావన్నమాట. చాలా నీట్గా ఇలాగ బబుల్ ర్యాప్ తోటి ప్యాక్ చేసి పంపించారు. ఇంకా నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. అండ్ చిన్నవి తీసుకున్నానని చెప్పాను కదండి, ఇవి గ్లాస్ స్నాక్స్ జార్స్ అండి. సెట్ ఆఫ్ 12 వస్తాయి. 250 ml కెపాసిటీ అనమాట. మనము స్నాక్స్ కానివ్వండి, ఏమైనా సరే మన కిచెన్లో కొంచెం తక్కువ ఈ డబ్బాకి సరిపడినట్టు ఏం పెట్టుకున్నా వీటిలో పెట్టుకుని మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్ చాలా బ్యూటిఫుల్గా నీట్గా కనిపిస్తుంది. ఎటువంటి మెస్ అనిపించదు. మనకి ఏమున్నాయో ఇవి తీసుకుంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి కూడా అండి. మనకి లోపల ఏమున్నాయో ఐటమ్ మనం ఏం పెట్టుకున్నాం అన్నది నీట్గా కనిపిస్తుంది బయటికి ట్రాన్స్పరెంట్గా. అయితే ఇక్కడ నేను చూపించినవే కాదండి, ఇంకా చాలా చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మనం తీసుకుని అందంగా సర్దుకోలే కానీ మన కిచెన్ బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఆయిల్, స్పైసెస్ పెట్టుకునే ఒక ర్యాక్ లాంటిది ఉంటుంది కదా, అలాంటివి. అండ్ నెక్స్ట్ ఈ జార్స్లోనే డిఫరెంట్ మోడల్స్, ఇంకా జార్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఇంకా ఒక్కటేంటి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్. కిచెన్ మనకి నీట్గా సర్దుకోవడానికి వాటర్ బాటిల్స్, క్యారేజ్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, ఇలా అన్నీ కూడా ఇక్కడ నెస్టేషియాలో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. చూపిస్తుంది స్ప్రే అండ్ పోర్
ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్ అండి. బ్లాక్ 470 ml వరకు ఇందులో పడుతుంది. ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సినంత పోసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఎంత బాగుందో అసలు, క్వాలిటీ అయితే మాత్రం. హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పాను కదా. నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ ట్రై చేశానండి. చాలా చాలా బాగా అనిపించింది నాకు. చాలా నీట్గా అండ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. మీకు కూడా హ్యాండ్ బ్యాగ్స్ కావాలన్నా సరే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఏషియాలో మనకి మంచి బడ్జెట్లో ఇంటికి యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఇవన్నమాట. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. మీకు వీటి లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇవి మనం సర్దుకుని కిచెన్లో పెట్టుకుంటే ఎంత బాగుంటాయో అండి. చూడండి, నేను వీటిని ఫిల్ చేస్తున్నాను. అసలు మన కిచెన్ లుక్కే మారిపోతుందండి. చాలా ఆర్గనైజ్డ్గా, నీట్గా అనిపిస్తుంది. నేను ఈ టైప్ ఆఫ్ గ్లాస్ జార్స్ ఎందుకు తీసుకున్నానంటే, మనం ఏ ఐటమ్ వేసినా విజిబుల్గా ఉంటుందండి మనకి. అసలు కిచెన్లో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, నీట్గా కూడా కనిపిస్తుంది. చూసారు కదా, నేను వీటిని ఫిల్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇవి మీడియం సైజ్ జార్స్ కాబట్టి వీటిల్లో ఏదైనా కొంచెం క్వాంటిటీ, వీటికి సరిపడినంత క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుందండి. నేను ఆవాలు ఇలాంటివన్నీ వేసాను. అండ్ సేమ్ ఇలాంటివి వీటికన్నా చిన్న జార్స్ కూడా తీసుకున్నానండి. వాటిల్లో కూడా వేసేసుకుంటున్నాను. ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కదా. ఒక దాంట్లో అయితే మనం వాము వేసుకున్నాను, తర్వాత అవిసె గింజలు వేసుకున్నాను, అలాగే ఇంకా బిర్యానీకి సంబంధించిన ఉంటాయి కదండి ఇంగ్రీడియంట్స్, అవి కూడా వేసుకున్నాను అనమాట. ఈ గ్లాస్ జార్స్ని కనుక నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, మన కిచెన్ లుక్కే మారిపోతుందండి. అసలు మెస్సీగా అనిపించదు. మనకి ఏది కావాలన్నా సరే చాలా విజిబుల్గా, నీట్గా తీసేసుకోవచ్చు. ఇంకా నేను దీంట్లో డిఫరెంట్ టైప్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, హాట్ నాబ్ వచ్చిందనమాట దీనికి. సో ఇది ఓపెన్ చేస్తుంటే ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుందో నాకు. అండ్ మొత్తం గ్లాస్ జార్ మొత్తం కూడా చిన్న చిన్న హార్ట్స్ అయితే వచ్చాయి. వీటిల్లో కూడా నేను ఫిల్ చేసుకుంటున్నాను. చాలా మంది డబ్బాల పైన స్టిక్కర్స్ వేసుకుంటారు కదండి, ఇది ఆ పప్పు ఈ పప్పు అని చెప్పేసి రాసుకుంటారు కదా. ఇలాంటి ప్రాబ్లమే ఉండదండి. ఇవి నీట్గాను ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. మనకి బయటకు అయితే ఈజీగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అనమాట. లోపల సంథింగ్ శనగపప్పు ఉంది, లేదంటే షుగర్ ఉంది, ఇలా ఈజీగా తెలుస్తుంది. చూసారు కదండి, ఒక దాంట్లో శనగపప్పు, ఒక దాంట్లో మినపప్పు వేసుకున్నాను. చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. అసలు నేను తీసుకున్నవే కాదండి, మీరు ఇంకా సెర్చ్ చేయండి. చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్స్ అయితే ఉన్నాయండి. కొన్ని ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే. ప్రజెంట్ నేను తీసుకున్నవి అయితే మాత్రం సింపుల్గా ఇవైతే తీసుకున్నానండి. వీటిల్లో కూడా ఇంకా నేను ఫిల్ చేసేస్తున్నాను. చూసారు కదండి, నేను తీసుకున్న అన్ని ఐటమ్స్ అయితే ఇవి. వీటిల్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఏమైనా బై చేయాలి అనుకుంటే, ఏమైనా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ కానివ్వండి, గ్లాస్ జార్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, బెడ్షీట్స్, ఇంటికి సంబంధించిన అన్ని కూడా నెక్స్ట్ ఏషియాలో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. లింక్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. బాయ్ బాయ్.